5,000 కోట్ల పైగా ఈ దీనికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులకు అందజేస్తే ఈరోజు 2 సంవత్సరాలు పైగా అయిపోతుంది మీ ప్రభుత్వం ఏర్పడి, ఇంతవరకు 1000 కోట్ల లోపే మీరు ఖర్చు పెట్టారు. మీకున్న చిత్తశుద్ధి ఏందో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. చేసేటువంటి మంచి పనులపైన దృష్టి పెట్టాలి, కానీ ఏదో గతం ఏదో మాట్లాడుతూ ఆ తప్పు జరగకపోయినా నింద వేసి మీరు లబ్ధి పొందడం కోసం పదే గత ప్రభుత్వం నిందించడం కాదు. గత ప్రభుత్వం చేసినటువంటి మంచిలో మీరు కనీసం 5వ వంతు కూడా మీరు చేయలేరు, చేసే పరిస్థితి లేదు అని 2 సంవత్సరాలు తెలిసిపోయింది. అందుకోసం మీరు నిర్దాక్షిణ్యంగా ఆరోపణలపైనే మీరు కాలం వెల్లబుస్తున్నారు తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపైన కనీసం దృష్టి పెట్టాలన్నటువంటి ఆలోచన కూడా కలగకపోవడం చాలా బాధాకరమైన అంశం. పోయిన సంవత్సరం వేలాది మంది రైతులు ఎరువులు కానీ యూరియా దొరకక ఏ రకమైన తిప్పలు పడ్డారో మనం అందరం చూసాం. పదే అంశం పైన ప్రతిపక్షంగా మేము అనేక సార్లు రైజ్ చేశాం. ప్రతి ఊర్లో కొరత ఉంది, ఎరువులు మినిమం సప్లై చేయలేకపోతున్నాం, పంట వచ్చేటువంటి సమయానికి రైతుకు ఉపయోగపడే సమయంలో ఎరువులు ఇవ్వలేకపోతున్నారు. మీరు గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి అక్కడి నుంచే డైరెక్ట్గా రైతులకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈ ప్రభుత్వంలో మీరు విఫలమవుతున్నారు. రైతులు చెప్పులు వదిలేసేసి రోడ్లపైన కూర్చొని ఆఫీసుల చుట్టూ, వ్యవసాయ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న దళారులతో కుమ్మక్కయ్యి మీరు ప్రైవేటు వాళ్ళతో వ్యాపారం చేసుకుంటూ రైతులకు ఏమాత్రం అందకుండా చేశారు ఎరువులు. అప్పుడు అట్లా ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంతకన్నా దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పుడు ఇంతవరకు ఆ ఎరువులపైన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండేది ఇంతవరకు మీరు చేసుకోలేకపోతున్నారు. ఎలా బాగుపడతారండి రైతులు? ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా సాగు విత్తనాల కోసం ప్రభుత్వాలు ఎప్పుడో కష్టపడేటివి, చరిత్రలో ఎప్పుడూ లేదు. ఈ ప్రభుత్వం ఈ సంవత్సరంలో కనీసం సాగు చేసుకునే వాళ్ళకి విత్తనకాయలు ఇవ్వాలంటున్న ఆలోచన, కనీసం ప్రొక్యూర్మెంట్ చేయాలంటున్న ఆలోచన రాకపోవడం ఎంత దుర్మార్గం అండి. ఇంతవరకు దాని గురించి ఆలోచనే చేయలేదు. సాగుకు సంబంధించి సబ్సిడీ విత్తనాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు ఆల్మోస్ట్ జూన్ ఎయిర్ వర్క్స్ స్టార్ట్ అయిపోయింది, వర్షాలు స్టార్ట్ అయ్యి 2-3 వారాల పైన అయిపోయింది. మే ఆఖరిలోనే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జూన్ స్టార్ట్ కాకముందే మేలోనే సాగుకు సంబంధించిన విత్తనకాయలన్నీ కూడా సేకరించి ఎక్కడికక్కడ డంప్ చేసి రైతులకు అందజేసే పరిస్థితి ఉండేది. రైతు భరోసా కేంద్రాల ద్వారా మళ్ళీ మండలాలకు, నియోజకవర్గాలకు వస్తే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ గ్రామం నుంచి ఆ గ్రామం చేద్దామన్న ఆలోచన తీసుకొచ్చి ఆ రైతు భరోసా కేంద్రం అన్నటువంటి దాంట్లో ఒక ఆఫీసర్ను పెట్టి అక్కడ ద్వారా సాయిల్ టెస్టింగ్ ద్వారా రైతుకు అవసరం అనుకున్నప్పుడు సాయిల్ టెస్టింగ్ చేస్తూ రైతులకు సలహాలు సూచనలు ఇస్తూ అక్కడ ఒక అధికారిని పెట్టి అక్కడి నుంచి విత్తనకాయలు సప్లై చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు కనీసం దాని గురించి ఆలోచన లేదు. దాన్ని సేకరించాలన్నది ఇంతవరకు ఆలోచన చేయలేదు అని అంటే ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. అలాగే గత ప్రభుత్వం, నువ్వు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువన్నీ కూడా మోసం. అంతకుముందు రాష్ట్రం విడిపినటువంటి పరిస్థితులలో ఆయన మోసపూరితంగా గెలవాలని రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు. చేశాడండి. 5 సంవత్సరాలు చేయకపోగా ఇప్పుడు మళ్ళా పెద్ద మ్యాండేట్తో వచ్చాడు కదా. గతంలో నేను నెరవేర్చలేకపోయినాను, ఇప్పుడు నేను పెద్ద విజనరీని, సంపద సృష్టించేవాడిని అని చెప్పుకునే ఇటువంటి వ్యక్తి గతంలో మోసం చేశాడు. ఈసారి రైతును కరెక్ట్ చేస్తాం, ఆ రైతు రుణమాఫీ చెప్పినది ఇవ్వాలా అటువంటి కనీసం ఆలోచన చేయలేకపోతున్నాడే. అంతెందుకండి, మొన్న ఓటు వేయించుకున్నాడు. సంవత్సరానికి 20,000 ఇస్తాను, కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచే 20,000 ఇస్తాను, కేంద్ర ప్రభుత్వం అదనంగా 6,000 ఇస్తే 26,000 రైతుకు అందజేస్తానని చెప్పాడు. మొదటి సంవత్సరం ₹1 ఇవ్వలేదు. 2వ సంవత్సరం కేవలం అరకొరగా ఇచ్చాడు. ఇప్పుడు 3వ సంవత్సరం ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు దాని గురించి ఆలోచన చేయట్లేదు. 1 సంవత్సరం పూర్తిగా ఎత్తేసాడు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే 20,000 ఇస్తానని చెప్పినటువంటి మనిషి కేంద్ర ప్రభుత్వం ద్వారా 8,000 తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి 8,000 మిగిలించుకున్నాడు. 28,000 30,000 పైగా రైతుకు బాకీ పడ్డాడు మొదటి సంవత్సరంలో. ఈ 3వ సంవత్సరంలో ఖరీఫ్ స్టార్ట్ అయిపోయింది. పంట అన్నీ కూడా రైతులు పెట్టుబడి నిధి కోసం అల్లాడుతున్నారు. చిన్న పంట పెట్టుకోవడానికి తమ పుస్తులు తాకట్టు పెట్టుకొని అల్లాడుతుంటే ఇంతవరకు వాళ్ళ ఆలోచన వేయాలి కదా అంటుండే ఆలోచన రావడం లేదు వాళ్ళకి. ఏమనాలండి ప్రభుత్వాన్ని? ఎప్పుడు ఇంతేనా? ప్రతి విషయంలో మోసమా? రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేస్తాను అని అంటాడు పెద్ద మనిషి. 1,00,000 కోట్లు ఏదో ఖర్చు పెడతాను, నేను రాయలసీమను తీర్చిదిద్దాను అంటాడు. ఏంటయ్యా, కనీసం నీకు హార్టికల్చర్ చేయాలి, వ్యవసాయం అంటే ఏంది, రైతుల పరిస్థితి ఏంది, రాయలసీమలో మిట్ట భూములు ఎలా ఉంటాయని చెప్పి కనీసం ఇంకిత జ్ఞానం ఉన్నిందండి? గతంలో 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేసినప్పుడు మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఉచిత విద్యుత్ అనేటువంటిది తీసుకొని రైతులకు అంతకుముందు ఉన్నటువంటి బకాయిలు మాఫీ చేసి, రైతు రుణమాఫీ చేసి, రైతులకు మెట్ట ప్రాంతంలో ఉండే రైతులకు ఫ్రీగా మొక్కలు ఇచ్చి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి ఇన్ని చేస్తే ఈరోజు రాయలసీమలో వెలుగు కనపడుతుంది హార్టికల్చర్గా. అంటే ఆ మహనీయుడు చేసినటువంటి ఘనకార్యం అన్నటువంటిది చెప్పలేక మీరు ఏమి చేయకపోగా మోసం చేసి మళ్ళీ హార్టికల్చర్ హబ్ మేమేదో చేయబోతున్నాం అన్న మాట మాట్లాడుతున్నారండి.
ఈరోజు హార్టికల్చర్గా ఆ రకంగా ఆ రాయలసీమ వచ్చిందంటే కారకులు రాజశేఖర్ గారు కాదా అండి? ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల జరిగింది అది. డిప్ ఇరిగేషన్స్ 90% సబ్సిడీ ఇవ్వడం వల్ల వచ్చింది. ఎన్ఆర్ఈజీఎస్ అనే స్కీమ్ టేకప్ చేయించి అనంతపురం నుంచి ప్రారంభించి మొక్కలు ఫ్రీగా ఇచ్చేసి మొక్కలు నాటుకోవడానికి కూడా ఫ్రీగా డబ్బులు ఇచ్చి కూలీలు పెట్టుకోవడానికి చేసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన పుణ్యాన హార్టికల్చర్ అన్నటువంటిది కూరగాయలు పండించుకునే పరిస్థితి హంద్రీనివా చేసిన దాని వలన ఈరోజు ఒక రూపు వచ్చింది. అది మీ వల్ల ఏమన్నా ఒరిగిందా అండి? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 గంటలు ఉన్నటువంటి ఉచిత విద్యుత్తును 9 గంటలకు చేసి దాదాపుగా 1700 కోట్లు విద్యుత్తుని లైనప్ చేసి 9 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చేదానికి ఆయన 1700 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఆ 9 గంటలు ఇవ్వటం వలన కొద్దిగా హార్టికల్చర్ ఇంప్రూవ్ అయింది. కానీ నువ్వు ఏమీ చేసింది లేదు, మాటలు చెప్తూ వస్తావు. ఈరోజు రాయలసీమలో పండించేటువంటి అరటి పంట పరిస్థితి దయనీయంగా ఉంది. దోస పంటకు గిట్టుబాటు ధర ఇచ్చారా? టమాటా రైతుల పరిస్థితి బాగాలేదు. కూరగాయలు పండించినటువంటి ఏ రైతు సంతోషంగా లేని పరిస్థితి. కనీసం ఆలోచన చేయాలన్నటువంటి ఇంకిత జ్ఞానం మీకు లేకపోవడం దురదృష్టకరం. రాష్ట్ర వ్యాప్తంగా ఇది మెయిన్ సీజన్. మామిడి పనులు ఆంధ్రప్రదేశ్ మామిడి పనులు అంటే ఒక మంచి ఇమేజ్ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్స్పోర్ట్ కూడా బాగుండేది. 50 లక్షల టన్నులు మనం ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి మామిడి గురించి. 50 లక్షల టన్నులు వచ్చింది ఈ సంవత్సరంలో. కనీసం ఏ మంచి మామిడి పండుగ కూడా కనీస గిట్టుబాటు ధర లేదు. ఇప్పటికి ఇంకా తోతాపూరి ఉంది. 7 లక్షల టన్నులు ఆ తోతాపూరి అంతా రాయలసీమలో ఉండేది. గత సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా ఇప్పుడన్నా ఆదుకో, రైతులు రోడ్డుపైన మామిడి పళ్ళు పడేస్తున్నారు, ఆ పరిస్థితి బాగాలేదు అని చెప్పి ఆయన బయలుదేరితే ఆయన పైన కేసులు బనాయించి ఆయన విపరీతంగా ఇబ్బంది పెట్టినా ఆ రోజు ఆయన పోరాటం చేస్తే కొద్ది కదలికి వచ్చి మేము ఏదో డబ్బులు ఇచ్చేస్తామని చెప్పారు రైతులు. కేజీకి 4 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2 రూపాయల 70,000 మిగతాది వీళ్ళు వేసుకొని 4 రూపాయలు ఇస్తాము, మిగతాది జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళ ద్వారా ఇప్పిస్తాం రైతుకు అని చెప్పి కేజీకి 10 రూపాయలు ఎంత ఇస్తామని చెప్పి అది కూడా చాలామందికి ఇవ్వకుండా మోసం చేశారు. ఈ సంవత్సరం దాని గురించి ఇంతవరకు చర్చ జరపాలంటే ఆలోచన రాకపోవడం దురదృష్టకరం. నేను రీసెంట్గా మామిడి రైతులతో మాట్లాడినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఒక బిడ్డలాగా పెంచుకున్న మామిడి చెట్లను తీసేస్తున్నారు. గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించలేనప్పుడు కనీసం మార్కెట్ ఫెసిలిటీస్ కల్పించకపోవడంతో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి బాధ్యత లేదా అండి? వాళ్ళకు ఒక కేజీకి తోతాపూరికి దాదాపుగా 16 రూపాయలు ఖర్చుకు వస్తుంది. కనీసం 20 రూపాయలు కేజీకి 20 రూపాయలమైన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకొస్తారో తీసుకొచ్చి మిగిలినటువంటిది అంతా ఇస్తే 7 లక్షల టన్నులు మీరు 20 రూపాయలు చొప్పున ఇస్తే ఒక 380 కోట్లు 400 కోట్లు అవుతుంది. ఇంత మీరు దుబారా పెట్టేటువంటి ఖర్చులలో అది ఎంత అండి? ఇక్కడ నీళ్లు తోడేదానికి 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నారే, ఏదో బిల్డింగ్లకు అద్దాల కోసం 2,500 కోట్లు అంటున్నారే. ఇన్ని వేల కోట్లు ఇక్కడ ఖర్చు పెడతా ఆడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ రైతులు కనీసం పండించిన దానికి గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే వాళ్ళ గురించి మీకు ఆలోచన రావటం లేదా? ఎందుకని చేయలేకపోతున్నారండి మీరు? అంత నిర్లక్ష్యమా? కొన్ని వేల కోట్లు మీ హెలికాప్టర్లకు సపరేట్ విమానాలకు ఖర్చు పెడుతున్నారే, దాంట్లో కొంచెం సేవ్ చేసి రైతులను ఆదుకోవచ్చు కదండి మీరు. అంత జాలి కూడా లేదా మీకు? జాలి కలగట్లేదా? మొన్న చూస్తే ఆక్వా రైతులు ఎలా కష్టపడుతున్నారో చూసాము. వాళ్ళు ఎలా ఇబ్బంది పడి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. తూతాపూర్ రైతులు మామిడి రైతులు కూడా అల్లాడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, మమ్మల్ని చూడాలి, మా కష్టం అన్నటువంటి దానిపైన జగన్మోహన్ రెడ్డి వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా మేము గట్టిగా మాట్లాడితే మా పైన దుష్ప్రచారం చేయడమే మీరు బాధ్యతగా పెట్టుకున్నారే. మేము అడిగేటువంటిది ప్రజల కోసం మీకు గుర్తు చేస్తున్నాం. చెయ్యండి అయ్యా, విఫలమైపోయారు, పరిస్థితి చేయిదాటిపోతోంది, అడ్డదిడ్డంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది, ఆదుకోండయ్యా అని మాట్లాడుతున్నాం. ఎందుకు మీకు ఆదుకుంటే భావం కలగడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. ఏ ఒక్కటి కూడా అన్ని నిర్లక్ష్యమే. ప్రతి విషయంలో ఎదురుదాడి చేయాలా? రైతుకు సంబంధించి ఎన్ని లక్షల టన్నులు వస్తుంది, ఆ లక్షల టన్నుల్లో ఎక్కడికెట్లా చేస్తే రైతుకు వాల్యూ ఉంటుంది అన్నటువంటి మినిమం ప్లాన్ లేకపోతే ఎలా అండి మీకు? ఏది ఇంపోర్ట్కి పంపిస్తావు, ఏది మిగతా రాష్ట్రాలకు పంపిస్తే గిట్టుబాటు అవుతుంది, ఏది ప్రభుత్వ పరంగా ఏ రకంగా సపోర్ట్ ఉండాలన్నటువంటిది మినిమం థింగ్ అన్న మీరు ఫోకస్ చేస్తున్నారా? ఏ పంట పైన ఆలోచన ఉందా మీకు? ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే పొగాకు రైతు పరిస్థితి బాగాలేదు అని చెప్పి, మిర్చి రైతు పరిస్థితి బాగాలేదు అని చెప్పి రోడ్డుకి ఎక్కితే ఆయన ఇష్టానుసారం తిడతారు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారిని. అంతేగాని మీ వైఫల్యాన్ని ఒప్పుకొని మేలు చేద్దామనే ఆలోచనకు మీరు రారు. ఇవన్నీ జరుగుతున్న సంఘటనలు చూస్తే మనిషికి ఎంత బాధ కలుగుతుందండి. అన్నపూర్ణగా పేర్కొందని మన రాష్ట్రంలో అయ్యో అన్నటువంటి రైతులు ఆవేదన చెందుతుంటే
కనీసం దానిపైన దృష్టి పెట్టాలన్నటువంటి భావన కలగకపోవడం దురదృష్టం కారా? ఇవన్నీ పరిస్థితులు చూసే గతంలో ఇరిగేషన్ అన్నటువంటిది ప్రాధాన్యతనిచ్చి రాయలసీమ ప్రాజెక్టుకు ఆ రోజు పోతిరెడ్డిపాడు అన్నదే కాకుండా ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రాజెక్టులు బాగా చేసి జలయజ్ఞం అనే కాన్సెప్ట్తో రైతులలో చైతన్యం నింపాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది బ్రహ్మాండంగా ఉపయోగకరంగా ఉంటుంది, ఒక ఇన్సూరెన్స్ లాగా అది పనిచేస్తుంది అన్నటువంటి దాంట్లో తీసుకొని వస్తే దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. హంద్రి నీవా అన్నది పూర్తిగా అనంతపురం జిల్లాకు వాడుకునే పరిస్థితి తీసుకొచ్చి 40 టీఎంసీలో 45 టీఎంసీలో మనం లిఫ్ట్ చేసేటువంటి మల్లెల నుంచి 3600 క్యూసెక్లు ఏదైతే లిఫ్ట్ చేస్తామో అది అనంతపురం జిల్లాకు చెందించి సమాంతరంగా గెండికోట నుంచి గ్రావిటీ వస్తుంది కాబట్టి, పోతిరెడ్డిపాడు నుంచి గెండికోటకు వస్తుంది కాబట్టి, గెండికోట నుంచి రాయచోటు మీదుగా చిత్తూరు జిల్లాకు పార్ట్ ఆఫ్ కడప జిల్లా అంతా కూడా సస్యశ్యామలం చేయాలన్నటువంటి ప్రాజెక్ట్ టేకప్ చేస్తే దాన్ని 45% 50% అయినటువంటి పనిని దాన్ని ఆపేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.